హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనమైతే సినానిమ్స్ తెలుసుకుందాం ఒక 10. సో ఇవి ఎస్ఎస్సీలో మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్గా అడిగిన సినానిమ్స్ అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 10 మీకు చెప్పాను కదా, రోజు 10 వేసిస్తానని వీడియోస్లో. సో వాటిలో భాగంగా సినానిమ్స్ మొన్న ఒక 10 ఇచ్చాను కదండి. సో ఇప్పుడైతే ఇంకో 10. సో వీటిని ఒక నోట్బుక్లో అయితే నోట్ చేసుకోండి, వెంటనే నేర్చండి, ప్రాక్టీస్ చేయండి, గుర్తుంటుంది. ఎక్కువ వర్డ్స్ అనేసి అయితే భయపడకండి, ఏమి ఉండదండి. రోజు చదివితే అవే వస్తుంది, గుర్తుంటాయి. ఓకేనా? పేపర్లో చూడగానే మీకు గుర్తు వస్తుంది అనమాట. ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ చదవాలి, తర్వాత చూడకుండా రాయాలి. అలా ఎప్పుడైతే మీరు చేస్తారో ఇంగ్లీష్ అనేది మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఒక వర్డ్ తెలుసుకున్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసుకోండి. దాని అర్థం తెలుసుకొని దాన్ని ఒకసారి బాగా చదివి దాని స్పెల్లింగ్తో సహా మీరు ఒకసారి చూడకుండా రాయండి. మీకు ఎంతవరకు గుర్తుందో, మీరు ఒక 4 పదాలు నేర్చారు అనుకోండి, 4 వర్డ్స్, ఖచ్చితంగా వాటిని నేర్చండి, చూడకుండా రాయండి. మీకే తెలుస్తుంది ఎంతవరకు గుర్తుంటుందో ఏమనేది. సో రాస్తే ఎక్కువ కాలం గుర్తుంటుందండి. సో రాయండి, ఇంగ్లీష్ అయితే రాయాలండి, గుర్తుండాలంటే రాయాలి. నాకు తెలిసినంత వరకు మీరు ఎంత రాస్తే మీకు అంత మంచిది, ఎక్కువ కాలం గుర్తుంటుంది, మర్చిపోరు. సో వర్డ్స్ అనేవి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మొదలు పెట్టేద్దాం. సినానిమ్స్ అండి. ఇయర్న్ అంటే స్ట్రాంగ్ డిజైర్ అండి. ఇయర్న్కి సినానిమ్స్ ఏంటి? స్ట్రాంగ్ డిజైర్. తర్వాత క్రేవ్, స్ట్రాంగ్ డిజైర్, క్రేవ్. ఇయర్న్కి సినానిమ్స్ అండి 2, స్ట్రాంగ్ డిజైర్ అండ్ క్రేవ్. తర్వాత అచీవ్కి సినానిమ్స్ ఏంటి? అకాంప్లిష్, సక్సీడ్. ఓకేనా? అచీవ్కి సినానిమ్స్ అకాంప్లిష్, సక్సీడ్. తర్వాత అల్లేకి రిలీవ్ అండి సినానిమ్. ఓకేనా? తర్వాత యాంగర్, తర్వాత దానికి సినానిమ్స్ ఏంటంటే డిస్ప్లెజర్, ఫ్యూరీ అండ్ రేజ్. ఓకేనా? తర్వాత యాంగ్విష్కి సినానిమ్స్ ఏంటంటే అగోనీ అండి. అఖే, సారో, పెయిన్ అండి. ఓకేనా? అఘోనీ, అఖే, ACHE అండి. ఓకే, అఖే, సారో, పెయిన్ అండి. యాంగ్విష్కి ఇవన్నీ సినానిమ్స్ అనమాట. రాసుకోండి ఒక నోట్బుక్లో. తర్వాత ఆగస్ట్కి సినానిమ్స్ ఏంటంటే మెజెస్టిక్. ఓకేనా? మెజెస్టిక్, డిగ్నిఫైడ్, ఎమినెంట్. ఓకేనా? ఓకేనా? మెజెస్టిక్, డిగ్నిఫైడ్ అండ్ ఎమినెంట్. ఓకేనా? ఆగస్ట్కి ఇవి సినానిమ్స్ అండి. తర్వాత ఛాలెంజ్కి సినానిమ్స్ ఏంటంటే అబ్జెక్షన్, క్వశ్చన్, డేర్. ఛాలెంజ్కి సినానిమ్స్ ఏంటి? అబ్జెక్షన్, క్వశ్చన్, డేర్. సో ఛాలెంజ్కి ఈ 3 సినానిమ్స్ అండి. ఓకేనా? 7. 8 డిసిప్టివ్ అండి. డిసిప్టివ్కి సినానిమ్ ఏంటి? చీట్. ఓకేనా? డిసిప్టివ్ అంటే సినానిమ్ చీట్. డిసిప్టివ్కి సినానిమ్ చీట్ అనమాట. 9 డిరైడ్ అండి. డిరైడ్కి సినానిమ్స్ ఏంటి? మోక్, రెడిక్యూల్. ఓకేనా? డిరైడ్కి సినానిమ్స్ మోక్, రెడిక్యూల్ అనమాట. సో 10 డిస్రప్ట్ అండి. డిస్రప్ట్కి సినానిమ్స్ ఏంటి? బ్రేక్, డిస్టర్బ్, బ్రీచ్. ఓకేనా? బ్రేక్, డిస్టర్బ్, బ్రీచ్. సో ఇవన్నీ డిస్రప్ట్కి సినానిమ్స్ అనమాట. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్న ఈ 10 సినానిమ్స్ అనమాట. సో ఈ 10 సినానిమ్స్ని మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటూ చదవండి. చదివాక ఎన్ని గుర్తున్నాయో చూసి రాయండి. ఒకసారి రాయండి, చూడకుండా ఒకసారి రాయండి. ఓకేనా? సో ఎక్కువ కాలం గుర్తుంటుంది అంతే, ఇంకేం లేదు. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటిని అయితే నెగ్లెక్ట్ చేయకండి. మోస్ట్ రిపీటెడ్గా అడిగినవన్నమాట, ఇంపార్టెంట్ అనమాట. చాలాసార్లు ఆల్ SSC ఎగ్జామ్స్లో అడిగినవండి. మోస్ట్ రిపీటెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం బిగినర్స్ ఉంటారో SSC MTS వాళ్ళకి తెలియదు కదండి. సో వాళ్ళకి ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే ఈ సినానిమ్స్ అనేవి ఖచ్చితంగా నేను చెప్పిన సినానిమ్స్ అన్ని ఒక దగ్గర, యాంటోనిమ్స్ అని ఒక దగ్గర, వన్ వర్డ్స్ అని ఒక దగ్గర, ఈనిమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒక దగ్గర, అలాగే మిస్పెల్ట్ ఒక దగ్గర మీరు రాస్తూ ఉంటే చెప్పేవి ఈరోజు చెప్పిన 10 ఈరోజు నేర్చండి. రేపు ఒకసారి చదవండి, రాయండి, ఎంతవరకు గుర్తుందో మీకు తెలిసిపోతుంది. సో అలా చదవండి. 10 నేర్చగలం కదండి. ఎక్కువైతే నేర్చడానికి భయపడతాం, గుర్తుండవు కూడా ఉన్నాం. సో చాలా టైం టేకింగ్ అనమాట. సో ఎలా అయితే నేర్చుకుంటున్నామనే ఫీలింగ్ వస్తుంది, కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఈరోజు నేను 10 నేర్చుకున్నాను అనే కాన్ఫిడెంట్ మీకు ఇస్తుంది అనమాట. సో అదే ఆలోచనతో నేనైతే ఇవి చేస్తున్నాను. సో సినానిమ్స్ మొన్న చెప్పిన 10 ఇవి అక్కడే రాయండి, రాసి చదవండి, చదివి ప్రాక్టీస్ చేయండి, చూడకుండా ఒకసారి రాయండి ఎన్ని గుర్తున్నాయి. ఓకేనా? యాంటోనిమ్స్ కూడా అలాగే రాయండి, వన్ వర్డ్స్ కూడా అలాగే రాయండి, ఈడియమ్స్ కూడా అలాగే రాయండి, మిస్పెల్ట్ కూడా అలాగే రాయండి. ఓకేనా? ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంగ్లీష్ ప్లీజ్ ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుందండి. ప్రాక్టీస్ చేస్తే వర్డ్స్ అనేవి గుర్తుంటాయి.
వస్తాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ రావు. ఓకేనా. సో మీరు ఎన్ని పదాలు ఎన్ని వర్డ్స్ మీరు చదివినా మీకు గుర్తు ఉండాలి అంటే రాయాలి అంతే, ఇంకా వేరే దారి లేదు. రాయండి, చదవండి. ఓకేనా. గుర్తుపెట్టుకోవడానికి అయితే ఇవి రెండు మార్గాలు, చదవాలి, రాయాలి అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా. థ్యాంక్స్ అండి ఎంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. ఎవరికైతే వీడియో నచ్చిందో ఖచ్చితంగా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, వ్యూవర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.